దేశవ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. పాత్రికేయుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టం చేయాలని 2 దశాబ్దాలుగా పాత్రికేయ సంఘాలు కోరుకుంటున్నాయని అన్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి రిపోర్టర్ మల్వాడ రామారావుపై అక్కడి టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడి చేయడంతో పాటు రామారావును చంపుతానని బెదిరించడంతో ఈరోజు ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డీఐజీలు, కమిషనర్లు, కలెక్టర్లు, స్థానిక నాయకత్వాలు వినతి పత్రాలు అందజేశాయి. రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు విశాఖలో కూడా డీఐజీ గోపీనాథ్ జట్టి కార్యాలయంలో జర్నలిస్టులంతా కార్యాలయం మేనేజర్ సూర్యారావు, సిసి గణేష్లను కలిసి వినతి పత్రం అందించారు. అంతకుముందు ఏయూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందించి అక్కడి నుంచి జర్నలిస్టులంతా ర్యాలీగా డీఐజీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను కాపాడాలని, అలాగే దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని అంటూ నినాదాలు చేశారు. చాలామంది చిన్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు జర్నలిస్టులు ఎన్ని ప్రశ్నలు అడిగినా సరే వాళ్ళు ఎప్పుడు కూడా విసుక్కోరు. ఏదైనా ఉంటే చెప్తారు, లేకపోతే అందరినీ కలుసుకుంటారు, బొజ్జగిస్తారు, అలా చేస్తారు. కేంద్ర మంత్రులను చూసి నేర్చుకోవాలి. ఎదిగి కొద్దీ ఒదిగొండాలి, కానీ చిన్న పదవి రాగానే చంపేస్తాం, నరికేస్తామని చెప్పేసి మారుమూల ప్రాంతాల్లో ఉండే జర్నలిస్టులు బెదిరించడం సరికాదు. ఇటువంటివి చాలా కాలం నుంచి కూడా జర్నలిస్టుల రక్షణకు సమగ్ర చట్టం చేయాలని మేము కోరుతూనే ఉన్నాం. అలాగే జర్నలిస్టుల రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మంత్రి నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ప్రజాశక్తి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మేమందరం కూడా కోరుతున్నాం.